వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. మియాపూర్ లోని గెస్ట్ హౌస్ లో సురేష్ ఉన్నట్టుగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. సురేష్ ను మంగళగిరికి పోలీసులు తరలిస్తున్నారు. నిన్న ముందస్తు బెయిల్ ని ఏపీ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు నిర్ణయం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు నందిగం సురేష్. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నట్టుగా గుర్తించి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేతని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ ఎంపీ నందిగం సురేష్ ని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఇప్పుడు హైదరాబాద్ నుండి ఏపీకి తరలించబోతున్నారా పోలీసులు? నెక్స్ట్ ఏం జరగబోతోంది? మరికొద్ది సేపట్లోనే నందిగం సురేష్ని గుంటూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు తరలిస్తున్నారు. అయితే గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలిస్తారా లేదా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలిస్తారా అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. మరికొద్ది సేపట్లో అయితే మాత్రం నందిగం సురేష్ని గుంటూరు తీసుకొస్తున్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై 2021 అక్టోబర్లో దాడి జరిగింది. ఈ దాడి కేసులో నందిగం సురేష్తో పాటు వైసీపీ ముఖ్య నేతల ప్రోద్బలం కూడా ఉంది. దీంతో 70 మందికి పైగా టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారని చెప్పి పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ నేపథ్యంలోనే పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, వైసీపీకి సంబంధించిన ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించి, మరొక వైపు విజయవాడకు సంబంధించి అనేక మంది నేతలను అయితే ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన ద్వితీయ శ్రేణి నాయకులు, దాడిలో పాల్గొన్న వారు కొంతమంది ఇప్పటికే బెయిల్ మీద విడుదలవడం కూడా జరిగింది. గుంటూరు జిల్లాకు సంబంధించి కొంతమంది కార్పొరేటర్లు, అదేవిధంగా మహిళా కార్పొరేటర్ల భర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా విజయవాడకు సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్య నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు అప్పటి ప్రజాప్రతినిధులుగా ఉన్న పలువురు వారి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అప్పిరెడ్డి, అదేవిధంగా నందిగం సురేష్, విజయవాడకు సంబంధించిన దేవినేని అవినాష్, వీరితో పాటు వీరి అనుచరులందరూ కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేయడంతో ముఖ్య నేతలంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కావాలని. అయితే నిన్న ముందస్తు బెయిల్పై హైకోర్టు ఇవ్వడానికి తిరస్కరించడంతోనే పోలీసులు రంగంలోకి దిగారు. ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేసేందుకైతే 12 బృందాలు గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఉద్దండరాయనపాలెంలోని మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంటికి కూడా వెళ్లడం జరిగింది పోలీసులు. అయితే పోలీసులు ఎవరు కూడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి వెంటనే ఒక డిఎస్పీ స్థాయి అధికారులని ఒక బృందం హైదరాబాద్ వెళ్లి తెల్లవారుజామున అతను అదుపులో తీసుకొని గుంటూరు అయితే తరలిస్తున్నారు. అయితే వెంటనే మంగళగిరి తీసుకువెళ్లి అక్కడ జడ్జి ముందు ప్రవేశపెడతారా లేదా అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల పాటు పోలీసులు వాళ్ళ ఆధీనంలో ఉంచుకునే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం వరకు వేచి చూసి విచారించిన తర్వాత కోర్టు ఫార్మాలిటీస్ ప్రకారం కోర్టులో ప్రవేశపెడతారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం నందిగం సురేష్ని గుంటూరు వైపుకి తీసుకొస్తారు. మరికొద్ది సేపట్లోనే గుంటూరు చేరుకుంటారు. గుంటూరు చేరుకున్న తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడ విచారిస్తారా లేదా గుంటూరులోనే సిఐడి కార్యాలయానికి తరలించి అక్కడ విచారిస్తారన్న దాని మీద అయితే మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, ఇతర ముఖ్య నేతలంతా కూడా ఈ కేసులో వారి ప్రోద్బలంతోనే దాడి జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ముఖ్య నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. నందిగం సురేష్ అరెస్ట్తో పాటు ఎవరెవరైతే ఈ కేసులో ఉన్నారు, ముఖ్యంగా గుంటూరుకు సంబంధించి కొంతమంది కార్పొరేటర్ భర్తలు ఉన్నారు, వారి కోసం కూడా నిన్నటి నుంచి పోలీసులు అయితే గాలిస్తున్నప్పటికీ ఇంతవరకు ఇతర నేతలు ఎవరైతే అప్పిరెడ్డికి అనుచరులుగా ఉన్న ప్రధానమైన నేతలు ఎవరు కూడా ఇంకా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు కానీ అరెస్ట్ చేసినట్లు కానీ ధృవీకరించలేదు. నందిగం సురేష్ని అరెస్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.